హాయ్ వీవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం చాలా మందిలో చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇప్పటి తరంలో ఆరోగ్యంపై లోకజ్ఞానం పెరుగుతున్న తరుణంలో ఇది మరింత ప్రాముఖ్యత పొందుతుంది. అదే ఉపవాసం. ఇది మన శరీరానికి హానికరమా? ఒకవేళ మీరు కుటుంబంలో పెద్దవారి మాటలు వింటే వారంతా ఉపవాసం వల్ల శరీరం శుభ్రపడుతుంది, మనస్సు కాంతివంతంగా ఉంటుందని చెప్తారు. మరోవైపు కొంతమంది ఆనతి కాలం తినకుండా ఉండటం వల్ల శరీరానికి నష్టం జరుగుతుందేమోనని ఆందోళన పడతారు. అలాగే సోషల్ మీడియాలో పలు డైట్ ట్రెండ్స్ కూడా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే కొత్త మాటను అందరికీ పరిచయం చేశాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఉపవాసం అంటే ఏంటి? సాధారణంగా మనం ఒక నిర్దిష్ట కాలం పాటు ఏమీ తినకుండా ఉండటం లేదా కొంతకాలం తినడానికి మోకాళ్ళ మడకపోవడం ఇదే ఉపవాసం. కానీ దీన్ని ఒక ఆరోగ్యపరమైన పద్ధతిగా చూసినప్పుడు దీని వెనుక ఉన్న శాస్త్రీయ విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన శరీరానికి తినే ఆహారం వల్ల శక్తి లభిస్తుంది. అయితే శరీరం పదే పదే ఆహారం తీసుకుంటుంటే దాన్ని జీర్ణించడానికే ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. అయితే కొంత సమయం పాటు ఆహారం లేకపోతే శరీరం అంతర్గతంగా ఉన్న కొవ్వులను వినియోగించడం మొదలు పెడుతుంది. ఇది శరీర బరువు తగ్గించడానికే కాకుండా మెటబాలిజాన్ని బలపరచడానికి దోహదపడుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతిలో ఉదాహరణకి 16 గంటల పాటు ఉపవాసంగా ఉండి 8 గంటల పాటు మాత్రమే తినడం, దీన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, శరీరంలోని సెల్స్ పునరుత్పత్తి జరుగుతుంది. కొందరికి ఇది మానసిక స్పష్టతను, ఒక శాంతియుతమైన ఫీలింగ్ను కూడా ఇస్తుంది. కానీ ఇది 100% అందరికీ సరిపోతుందా అని అడిగితే అది కాదు. ఉపవాసం చేయడం కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. గర్భిణీ స్త్రీలు, మధుమేహం ఉన్నవారు, శరీరం బరువు తక్కువగా ఉన్నవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఇవే కాక కొన్ని మందులు తీసుకుంటున్న వారు కూడా డాక్టర్ సలహా లేకుండా ఉపవాసం చేయరాదు. ఉపవాసం పేరు చెప్పుకొని అస్సలు తినకుండా అలసిపోయేంత వరకు ఆకలితో ఉండటం మంచిది కాదు. అదేవిధంగా ఉపవాసం చేసి ఆ తర్వాత ఒక్కసారిగా ఎక్కువగా తినడం కూడా శరీరానికి హానికరమే. కాబట్టి ఉపవాసానికి కూడా ఒక శాస్త్రీయ పద్ధతి ఉండాలి. ఇక మన సాంప్రదాయాలను చూస్తే ఉపవాసం అనేది కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక శుద్ధికి కూడా ఉపయోగించేవాళ్ళు. శివరాత్రి, ఏకాదశి, నవరాత్రుల వంటి పండుగల సమయంలో ఉపవాసం ద్వారా మనం తిన్నదాన్ని నియంత్రించడమే కాదు, మనం మనల్ని నియంత్రించడానికి, మనస్సుని స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది ఒక రకంగా జీవన శైలి నిబంధనలా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రపంచం మొత్తం దీన్ని శాస్త్రీయంగా అంగీకరిస్తుంది. ప్రముఖ వైద్య పరిశోధనలు చెప్తున్నాయి, ఏడాదిలో కొన్ని రోజులు ఉపవాసం పాటించడం వల్ల క్యాన్సర్ కారకమైన టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే వయసు పెరిగే ప్రక్రియను కాస్త మందగించడానికి కూడా ఉపవాసం సహకరిస్తుందని కొంతమంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమందికి ఉపవాసం వల్ల తలనొప్పి, అలసట, గుండె బరువుగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారిని చూసి ఉపవాసం పూర్తిగా మంచిది కాదని తేల్చేయలేం. వారు ఏవో తప్పు పద్ధతులు అనుసరిస్తుంటారు. ఉదాహరణకి నీళ్లు తాగకపోవడం, తగిన నీరాహారాన్ని తీసుకోకపోవడం. కాబట్టి ఉపవాసం చేయాలంటే ముందుగా మన శరీరాన్ని అర్థం చేసుకోవాలి, కొద్ది కొద్దిగా ప్రారంభించాలి. ఉదయం ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ చేయడం, మధ్యాహ్నం వరకు నీళ్లు మాత్రమే తీసుకోవడం వంటి సులభమైన మార్గాల్ని మొదట ప్రయత్నించాలి. బయట ఆహారాన్ని తగ్గించాలి, చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తక్కువ చేయాలి. ఉపవాసం అనేది శిక్ష కాదు, అది శరీరానికి ఇచ్చే విశ్రాంతి. మనం రోజంతా పనిచేసి రాత్రి నిద్రపోతాం కదా, అలాగే శరీరం కూడా అప్పుడప్పుడు ఆహారం జీర్ణించకుండా బ్రేక్ తీసుకోవాలి. ఇదే అసలు ఉద్దేశం. అంతేకాదు, మనం తినే సమయాల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఉపవాసం పేరుతో తినే సమయంలో జంక్ ఫుడ్, అధిక మసాలా లేదా నూనె ఆహారం తీసుకుంటే అసలు ప్రయోజనం ఏమీ ఉండదు. ఉపవాసం అనేది ఒక గొప్ప సాధన శరీరానికి, మనసుకి. కానీ అది ఒకరి కోసం సరైనదైతే మరొకరికి కాదు. కావున దాన్ని అనుసరించే ముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోవడం మేలైంది. సరైన సమయానికి, సరైన రీతిలో, సరైన కారణంతో చేస్తే ఉపవాసం మనకు శరీర ఆరోగ్యం, మానసిక ప్రశాంతత రెండూ ఇస్తుంది.